చంద్రబాబు గారి మీదన రాధాకృష్ణ గారికి చాలా ప్రేమ. ఒక రకంగా భువనేశ్వర్ గారి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. లోకేష్ గారి కంటే కూడా తండ్రిలా భావిస్తారు. తెలుగుదేశం బాగు కోసం లోకేష్ని పక్కన పెట్టించింది ఆయనే. చంద్రబాబు గారి బాగు కోసం బాలకృష్ణని డౌన్ ప్లే చేస్తుంది ఆయనే. అయినా ఇంకా ఆయన కోపం చల్లారలేదు, లేదా ఆయన కోరిక చల్లారలేదు. అంటే తెలుగుదేశాన్ని తనే నడిపించేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన ఎవరు పెమ్మచాని చంద్రశేఖర్ అనుకుంటా, అపర కోటీశ్వరుడు, భారతదేశంలో ఇంతవరకు పోటీ చేస్తున్న వాళ్ళు హయ్యెస్ట్ కోటీశ్వరుడు ఆయనే. ఆయనతో ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడినటువంటి మాట చూస్తే, ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలా, 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలా, ఇదేం పద్ధతి, ఈ కరెక్టేనా అంటే ఆయనేమో అయ్యయ్యో అది జాగ్రత్తగా ఆలోచించాలండి అని చెప్పడం. అంటే ఈయనకి పేదలంటే ఉండేది ఇంతకుముందు ఉద్యోగులు, ఇప్పుడు పేదలు, వీళ్ళ పట్ల ఓ సహజ సిద్ధమైనటువంటి ఒక అదేది ఎక్కడ ఉండాల్సినోడో అక్కడే అనేటువంటి ధోరణి ఆయనది. దాని సమస్య ఇదంతా అని చెప్పాలి. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఏదైతే ఆయన చెప్పినటువంటిది, రాధాకృష్ణ గారు చెప్పినటువంటి మాటలు, ఎస్పెషల్లీ పెన్షన్లు అంటే 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడమా, లేకపోతే ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వాలా, ఇది ఎక్కడ ధోరణి, అలాగే 48 ఏళ్ళకి ఉద్యోగాలను పెంచడం ఏంటి, యువతకు పోయి 48 ఏళ్ళు అంటే ఆ వయసులో తీసుకొచ్చి మళ్ళీ 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తారా, ఇవన్నీ కూడా. అంటే బాబుగారి పాలసీలు ఆయనకు నచ్చట్లేదు, కానీ జగన్ మీద ద్వేషంతో బాబుగారిని సమర్థిస్తున్నారని కనబడుతుంది అక్కడ.